ఎవరిలోనైనా ఆత్మ ప్రేరేపణతోనే ఏదైనా చేయగలుగుతాం. కానీ మీరు ఇక్కడికి ఇళ్లలో నుంచి రాగలిగారంటే ఆత్మ ప్రేరేపణతోనే రాగలిగారు. ఆత్మ ప్రేరేపణ లేనిదే మీరు రాలేరు. దూరం నుండి అయినా దగ్గర నుండి అయినా దేవుని ఆత్మ ప్రేరేపణతోనే రాగలిగారు. అలాగే ప్రభు కూడా ఆత్మ ప్రేరేపణతో, చదవండి అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము ఎన్నో వచనం, 4:1. ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడ్డాడు. మన ఈ మధ్య మరి ప్రశ్న జవాబుల్లో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ వస్తుంది. ఆ ఇద్దరు డిస్కషన్లో ఇద్దరు దైవజనులు, జగన్ అని ఒక ఆయన, మరొక వ్యక్తి దైవజనుడు, వారు డిస్కషన్లో ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేస్తున్నారు. వారిలో ఒక సేవకుడు ఒంటరిగానే ఎక్కడికైనా వెళ్ళు, కానీ దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని వెళ్ళమన్నాడు. నాకు బాగా నచ్చింది ఆ పాయింట్. పరిచర్యకు మరి ఎక్కడికైనా పరిసర నిమిత్తం వెళ్ళు, కానీ దేవుణ్ణి పెట్టుకొని వెళ్ళు. దేవుడు లేనిదే వెళ్ళొద్దు. దేవుని ప్రేరేపణ లేనిదే వెళ్ళొద్దు. దేవుడును పెట్టుకొని హృదయంలో పెట్టుకొని వెళ్ళొచ్చు అని చక్కగా చెప్పాడు. మన యొక్క జీవన విధానంలో, మన యొక్క ఆత్మీయ ఈ జీవితంలో దేవుణ్ణి హృదయంలో నింపుకొని వెళ్ళాలి. ఎక్కడికైనా దేవుని ప్రేరేపణ లేనిదే, దేవుని యొక్క విధానం లేనిదే వెళ్ళలేం. ప్రభు కూడా అరణ్యానికి ఒక్కడగా ఎందుకు వెళ్ళాడు? ఎవరు ప్రేరేపించారంట? ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడ్డాడు. ఒంటరిగా కాదు, ఆత్మ సహాయం. నీవు కూడా ఒంటరిగా శారీరకంగా జీవిస్తే విజయాలు చూడవు. కానీ భూమి మీద మన కోసం పంపబడిన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏ పనైనా చెయ్యి, ప్రార్థన చెయ్యి, ఎక్కడికైనా ప్రయాణం చెయ్యి. ఆత్మ నీకు కావాలి. అదే ఇందాక దైవజనుల సంభాషణలో ఎక్కడికైనా వెళ్ళి కానీ దేవుడిని పెట్టుకొని వెళ్ళమన్నారు. ఎక్కడికైనా వెళ్ళినా దేవుడు నీతో ఉండాలి. స్తోత్రం. ప్రతి సంవత్సరం ఈ ఈస్టర్ గ్రీటింగ్స్ పేపర్స్ ప్రింటింగ్ నేను మర్చిపోయాను. రాత్రి గుర్తొచ్చింది. ఎలాగైనా ఈరోజు సంఘబిడ్డలకి పాంప్లెట్స్, ఈ ఈస్టర్ గ్రీటింగ్స్ ఇవ్వాలి అని టైం ఫాలో అవుతూ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను. మళ్ళీ కవర్స్ కొన్నాను. ఎలాగైనా మళ్ళీ ప్రేయర్ టైంకి అందుకోవాలి. నాదంతా ఒక సిస్టమేటిక్గా టైం ప్రకారంగా ఉండాలి. ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇష్టం ఎక్కడ సమయం వ్యర్థపరచడం కానీ, అక్కడ కూర్చొని అక్కడ ఇక్కడ సెంటర్లో పాస్టర్స్తో కూర్చొని కాలయాపన చేయటం కానీ ఇష్టం ఉండదు. ఒక పని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని 100% ఫుల్ఫిల్ చేయాలి. యథార్థంగా ఉండాలి. దేవుని పని నమ్మకంగా చేయాలి అనే ఆలోచన. మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ప్రేయర్ చాలా బాగా జరిగింది. సంఘంలో ఇంకెవరో రాలేక వెనకబడిపోతున్నారు, వారి గురించి, కొంచెం నామకార్థంగా ఉన్న వారి గురించి, కొంచెం ఆత్మలో చల్లారిపోయిన వారి గురించి, ఇలాగ వారి గురించి నేను ప్రార్థనలో ఎత్తిపట్టాను. అలాగే ప్రతిరోజు కంటిన్యూషన్ అవ్వాలి. సాయంత్రం చేయాలి, ఏకుజాము చేయాలి. దినములు కొన్ని గంటలు ప్రభుతో గడపాలి. ఏ ఊరైతే ఎక్కువగా ప్రేయర్ చేసుకుంటారో వారిని సాతాను శోధించలేడు. ఎవరైతే ప్రేయర్ తక్కువగా ఉంటుందో వారిని సాతానుడు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు, గలిబిలి చేస్తాడు. ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు. పర్సనల్గా నీవు నీ దేవునికి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి.
ఆయనతో నువ్వు ఎక్కువ మాట్లాడే అనుభవం అలవాటు చేసుకోవాలి. నీకు వాడుకై ఉండాలి. ఆ ప్రార్థనాత్మతో నన్ను నింపండి దేవాన్ని కూడా మీరు ప్రేయర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రసంగికుడైనా పడిపోతాడు కానీ ప్రార్థనాపరుడు పడిపోడు. ఈ మాట చెప్పండి. ఎవరు పడతాడు, ఎవరు పడరు? ప్రసంగికుడైనా పడవచ్చు కానీ ప్రార్థనాపరుడు పడలేడు. ఎందుకని? ప్రార్థనలో దైవశక్తితో నింపబడతాడు. ప్రార్థనలో ఎక్కువగా ఉన్న వ్యక్తిని చూస్తే సాతాను వణిగిపోతాడు, భయపడిపోతాడు. దేవుడు మనకిచ్చే సమయం అంతా ఈ ఇహలోక సంబంధమైన భూమి మీద జీవనోపాధి కోసమే సమయం కేటాయించకూడదు, కానీ కనీసం రోజుకు వచ్చి 2.5 గంట అయినా బలంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన ప్రతి సమస్య నుంచి విడిపించింది. భూమి మీద నీవు దేనికి డోకా లేకుండా, దేనికి లోటు లేకుండా, సర్వ సమృద్ధి కలిగి ఆరోగ్యంతోనూ, తినే ఆహారం సమృద్ధి, ఇంట్లో శాంతి సమాధానాలతో ఉండాలంటే ఖచ్చితంగా గంటల తరబడి గంటలు దేవునితో మాట్లాడే అనుభవం నీకు కావాలి. ప్రార్థన ఉన్న ఇంట్లో సాతాను అస్సలు దూరంగా పారిపోతాడు. ప్రార్థన లేని ఇంట్లో కుటుంబంలో అశాంతి, అసమాధానము, నెమ్మది లేని పరిస్థితులు వాడు కల్పిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడి 40 దినములు 40 రాత్రులు ఆయన ఏమీ తీసుకోకుండా ఉన్నాడంటే 40 రోజులు ఆయనకి ఒక 4 సెకండ్లుగా అయిపోయింది. అనగా దేవుని ఆత్మతో నింపబడిన వారు అనుభవం అలాగే ఉంటుంది. దేవుని ఆత్మతో నింపబడి, ఆత్మ సహాయంతో నింపబడి మనము ఆ ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. మన శరీరము, ఆత్మ, జీవము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అండర్టేకింగ్లోకి వెళ్ళిపోతాం. మనకు తెలీదు. శరీర ఆకలి తీసేస్తాడు ఆత్మతండ్రి, దాహం తీసేస్తాడు. ఏ కాడికి మన ఆత్మతో నింపబడి ప్రార్థన చేసేవారుగా ఉంటాం. అన్ని రోజులు అప్పుడు అయిపోయినాయి, ఇన్ని రోజులు ఉన్నానా నేను అని ప్రభుకి ఆశ్చర్యం వేసింది. ఏది 40 రోజులు ఏమీ తినలేదు, త్రాగా లేకుండా. అలాగే ఉంటుంది ఆత్మతో నింపబడి ప్రేయర్ చేసుకుంటే. ఆత్మతో నింపబడినప్పుడు బయట విషయాలు, లోక విషయాలు, భూమి మీద బతికే విషయాలు, జీవనోపాధి నిమిత్తం ఆలోచనలు రావు. ప్రశాంతంగా నీ మనసుని ప్రశాంతత చేసుకొని స్థిరపరచుకొని సాయంకాల పూట బైబిల్ తీసుకొని మేడ మీదకి ఎక్కువ, డాబా మీదకి ఎక్కువ, మూలన సాపేసుకొని నీ హృదయంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయనకి చెప్పుకో. నీ కుటుంబ సభ్యులకి ఏం కావాలా, ఆత్మరక్షణ కావాలా, అన్నిటికంటే ఆత్మరక్షణే ముఖ్యం. భూమి మీద ఉద్యోగాల కంటే, జీవనోపాధుల కంటే, బతుకుదేరు గురించి ఆలోచించిన దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందటం అనేది చాలా గొప్ప సంగతి. ఆ అనుభవం పొందాల, ఆత్మ రక్షించబడాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు మరి ఏమీ తీసుకొనలేదు, ఏమీ త్రాగలేదు. అలాగే ఆయన 40 దినాలు ఆత్మ సహాయంతో ప్రార్థన చేసుకున్నాడు. ఆత్మతో నింపబడే వ్యక్తి ఒక హృదయం మండుతూ ఉండాలి. తపన, ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకోలేదే, దేవునితో మాట్లాడలేదే, అదిగో వాళ్ళ గురించి మొరపెట్టలేదు, వీళ్ళ గురించి మొరపెట్టలేదు, వాళ్ళు ఆత్మరక్షణ లేకుండా లోకంలో తిరుగుతున్నారు, భయం లేకుండా తిరుగుతున్నారే, విగ్రహార్థన చేస్తున్నారే, తాగుతున్నారే, తిరుగుతున్నారే, మరి ఇలా అగ్నిగుండంలో పడిపోతారు కదా, వాళ్ళ గురించి మనం అంటే దేవునికి మొరపెట్టాలి. స్తోత్రం చెప్పండి. అలాగే మొరపెట్టేవారుగా ఉండాలి, సీక్రెట్గా మొరపెట్టేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. అలాగా నువ్వు చేయటం ద్వారా నీ ఆత్మ జీవితానికి క్షేమము కలిగి ఉంటావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీవు
నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఇతరులను కూడా బ్లెస్ చేస్తాడు నిన్ను బట్టి. నువ్వు వారి కోసం వేడుకున్నావు కాబట్టి. మరి నువ్వు ఇతరుల కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఎందుకు ఉండకూడదు? ఎందుకు దేవునితో గడపకూడదు? గడపడానికి మీ మనసులను ఏం చేసుకోవాలి? తీర్మానము చేసుకోవాలి. ప్రార్థన పరులుగా మనము తయారవ్వాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. సమయం దొరికితే చాలు దేవునితో మాట్లాడటానికి మనసును స్థిరపరచుకోవాలి. అయితే ఇది గిట్టదు సాతానికి. ప్రార్థన చేయటం అనేది అస్సలు వాడు మనకి అవకాశం. ఆ మనసు ఒకవేళ వచ్చిన అదే టైంకి ఇంపార్టెంట్ అయిన పనులు, మనుషులు, అదే టైంకి ఇంపార్టెంట్ అయిన ఫోన్ కాలు, కాసేపు అన్న ప్రార్థన చేసుకుందామని మనసులో తీర్మానం చేసుకొని అనుకున్నావా, అదే టైంలో ఎన్నడూ రాని వ్యక్తులు, ఎవరో నీ కోసం వచ్చిన వ్యక్తులు, ఫోను, ఎన్నడో పాత స్నేహితుడు చేసిన ఫోన్లు, ఇవన్నీ ఆ టయానికి వస్తాయి. అది నువ్వు తెలుసుకోవాలి. సాతాను కుయుక్తి అని. నేను దేవునితో మాట్లాడుకోవాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నా బాధ సాధ అంతా దేవుని చెప్పుకోవాలి అని నువ్వు ఒక భారం కలిగి ఉంటే ప్రార్థన ద్వారా సమస్తము, ప్రపంచంలో జరగని పని అంటే ఏది ఉండదు ప్రార్థన ద్వారా. ఆమెన్ చెప్పండి. అవ్వని పని అంటే ఏది ఉండదు. ప్రార్థన చేస్తే జరగని పని అంటే ఏది కూడా ఉండదు, జరిగిద్ది. అది ప్రార్థన కూడా మనము ఎలాగ చేయాలంటే, నా హృదయంలో నేను పాపమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి ఆలకింపక పోవునుగాక. మళ్ళా ప్రార్థన చేయాలన్నాడు కదా పాస్టర్ గారు అని మన హృదయంలో ఏదో బలహీనత, ఏదో పాపం పెట్టుకొని పాస్టర్ గారు చెప్పినట్టుగా చేద్దామని ట్రై చేసావనుకో, లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయబడాలంటే నువ్వు శుద్ధి అవ్వాలి, నువ్వు కడగబడాలి, ప్రభు బలహీనత నుంచి జయం పొందాలి. పాపము హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేయబాకు. చేస్తే ఏమవుతుందంటే అది పాపం అవుతుంది. ఏది పాపం అవుద్ది? ప్రార్థనే పాపం అవుతుంది. ప్రార్థన చేసే ముందు నీ పాపాన్ని ఒప్పుకొని బలహీనత నుంచి జయం పొందుతున్నా నువ్వు నాకు శక్తి దయచేయి, బలం దయచేయి, నాకు మంచి పట్టుదల దయచేయి ప్రభు అని నువ్వు పశ్చాత్తాపడి దేవునితో సమాధానపడి, నిజమే నేను ఫలానా విషయాలు నిన్ను దుఃఖపరిచాను దేవా, ఫలానా కార్యాల్లో నేను వేదన పరిచాను, నీ బిడ్డనయ్యుండి నీకు అవమానంగా నేను ప్రవర్తించాను. అదే ఎవరు బలహీనతలు వాళ్ళు ఉంటారు భూమి మీద. ఆ విధంగా పర్సనల్గా దేవునితో చేసిన దోషాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి, హృదయంలో పాపం ఒప్పేసుకొని విడిచిపెట్టి, ఇక చేయనని తీర్మానం చేసుకొని శుద్ధ హృదయం కలిగి ఉండి ప్రార్థన చెయ్యి. ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి, మెళుకుగా ఉండాలి. ఈ బిజీ షెడ్యూల్ ఈ లోకంలో మనల్ని సాతాను అనేక రకాలుగా పనుల్లో నిమగ్నం చేసేస్తాడు. పిల్లల ద్వారా కానీ, బయట వారి ద్వారా కానీ, ఎలాగైనా కానీ పనులు బాగా మోపిడి పనులన్నీ ఎదుటి పెట్టేటట్టుగా చేస్తాడు. గ్రహించాలని. ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా నీవు ఏం చేయకూడదు? మన దావీదు మహారాజు రాజు అయి ఉండి సింహాసనం మీద కూర్చొని దేశాన్ని పరిపాలించాలి. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో నియోజకవర్గాల గురించి ఆలోచించాలి. అన్ని సంస్థానాల్లో పని బాగా ఉందా అని మనుషులను అడగాలి. ఎంత పని అయినా రాజు అయ్యిండి కూడా దినమునకు 7 సార్లు దేవుణ్ణి ఏం చేశాడంట? స్తుతించాడు. నువ్వు రాజువా? ఆఫ్టర్ ఎంత నీ ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఇంత కొండ ఇంత డేక్షాన్ని వండుకునే భోజనం నీకే ఖాళీ లేదు. ఏది? చిన్న సంసారం, చిన్న కుటుంబం నీకు. అంత కింగ్ రాజు, సింహాసనం మీద ఆసీనుడు రాజు, ఎన్ని పనులు ఉంటాయో, ఎన్ని సంస్థానాల్లో. ఎస్తేర్ రాణి అయినాక ఎన్ని సంస్థానాలకి ఆమె రాణి అయిందంటే దరిదాపుగా 127 సంస్థానాలకు రాణి అయింది. ఆయన 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి తీర్మానము చేసుకుంది. నేను అనేది ఏంటంటే మనకు చాలా ఫ్రీగా ఉంటున్నాం, ఖాళీగా ఉంటున్నాం. ఖాళీగా ఉన్న సమయాల్లో నువ్వు ప్రార్థనాత్మను సంపాదించుకుంటేనా
నిన్ను మించిన వాడు ప్రపంచంలో ఎవరూ లేరు. స్తోత్రం. నీతో ఢీకొనేవాడు ఎవడూ ఉండలేడు. నీకు ఆశీర్వాదాలు కొరత లేకుండా బతుకుతావు. స్తోత్రం. కొరతలు లేకుండా జీవిస్తావు. ముందు నీ జీవితాన్ని ప్రభు దగ్గర కమిట్ చేసుకో. నీ జీవితాన్ని ఏం చేయాలంటే దేవునికి ఒక అంకితంగా, నేను నీ బిడ్డని, నేను నీ కోసమే జీవిస్తాను, నీ రాజ్యాన్ని నేను చేరతాను, నీ రాజ్యం నాకు కావాలి, అగ్నిగుండంలో నేను వెళ్ళను. ఇదే నేను తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దినములో నీకు అనుకూలం ప్రతికూలం ఉన్నప్పుడు నీకు అవకాశ సమయాలను గ్రహించి, నువ్వు మనుషులతో నీకు అనవసరం. ఇప్పుడు ఈ లెంటి డేస్ 7 గంటల మెసేజ్, బజార్ వాళ్ళు బైబిల్ తీసి రాలేదుగా, ఈ వీధిలో వాళ్ళు రాలేదు, ఒకళ్ళతో నీకెందుకు? అసలు మనుషులతో నీ భక్తి ఏంటి? మనుషులతో నీకు కమ్యూనికేషన్ ఏంటి? నీకు అనవసరం. నువ్వు టైం చూసుకో. టైం తెలియకపోతే ఇంట్లో వాళ్ళని అడుగు. మైక్లో పాస్టర్ గారి ప్రార్థన 6:30కి చేస్తాడు. ఎట్టి పరిస్థితులు 6:30కి దాటనేవాను నేనైతే. అలాగా నువ్వేం చేయాలంటే నీ జీవితాన్ని బాగా అలవాటుకోవాలి, డిసిప్లిన్గా కలిగి ఉండాలి నీవు. స్తోత్రం. ప్రార్థన సమయం దొరికితే చాలు ఒక ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి నువ్వు ఏ కొరతలతో ఉన్నావు ఒక మాట చెప్పనండి. సహజంగా మనుషులుగా మనకి ఒక అంశం గురించి చేస్తూ ఉన్నాం, కొన్ని నెలలు చేసాం. సహజంగా మనం వాటిని ఏం చేస్తాం? చేశాను కాబట్టి నెలలు కూడా జరిగిపోయినాయి, దేవుడు కార్యం చేయట్లేదు, ఇది దేవుని చిత్తం కాదేమో అని వదిలేస్తాం. మనుషులం కదా, ఇక జరగట్లేదు కదా అని ఏం చేస్తాం? సహజంగా వదిలేస్తాం. వదలకూడదు. ఏం చేయాలి? పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మానకూడదు. కార్యం జరిగేదాకా ఏం చేయకూడదు? మానకూడదు. మనమే రాజీ పడతాం, జరగట్లేదు కాబట్టి దేవుని చిత్తం కాదేమో. నువ్వే నిర్ణయం చేసుకొని ఏం చేస్తావు? ఆ పట్టుని, ఆ బిగుస్తానాన్ని ఏం చేస్తావు? వదిలిపెట్టేసి స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతావు. భారభద్రం హృదయం అంటే ప్రార్థన ఎత్తటంతోనే ఏం చేయాలంటే ప్రపంచంలో ఉన్న సర్వమానవ కోటి కోసం విజ్ఞాపన చేయాలి. ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. అనేక మంది అపవాది చేత పీడించబడుతూ, అనేక మంది అపవాది చేత పిచ్చోళ్ళై రోడ్డు మీద తిరుగుతున్నారు. అనేక మంది అపవాది చేత మరి ఏం చేయబడుతున్నారు? హాస్పిటల్లో రోగులుగా. మొన్న ఇదొక హాస్పిటల్ నేను వెళ్ళాను మొన్న. ఎవరి కోసం? మన మధు ఇప్పుడే వచ్చారు. వాళ్ళ అత్తమ్మ కోసం నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 3 లైన్లు హాస్పిటల్ పేషెంట్స్. ఇదిగో ఈ పద్మ గారు అత్తమ్మ కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాం. పాస్టమ్మ గారు నేను. 2 బెడ్స్లో అన్ని బార్లు పేషెంట్స్ ఉన్నారు, 100 మంది. చీరాలలో గవర్నమెంట్ హాస్పిటల్లోని ఈ ఒక వార్డులోని ఇన్ని 100 మంది ఉన్నారు. ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది రోగులు ఉన్నారు. ఆ రోగులు బెడ్స్ మీద ఉండి వాళ్ళ మనసులో హృదయంలో ఏమనుకుంటారు? దేవుడు శక్తి ఇస్తే, దేవుడు ఆరోగ్యం ఇస్తే ఆయన సాక్షిగా నిలబడతాను, ఆయన బ్యాప్టిజం పొందుకుంటాను, ఆయన సాక్షిగా నిలబడి జీవిస్తానని లక్షల కోట్ల రోగిష్టులు, రోగ పీడితులు వాళ్ళ హృదయంలో ఆ డిజైర్ కలిగి నిరీక్షణతో ఉన్నారు. అలాంటి వారి కోసం నీ ప్రార్థనలో నువ్వు ఎత్తిపట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి వారికి స్వస్థతనిచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాడు. స్తోత్రం. ఈ తెలివి నువ్వు కలిగి ఉండాలి. ఈ తెలివి నీ కలిగి ఉండాలి. నీ మనసు తెరవబడాలి. ఫస్ట్ ఏ కాడికి మరుగుచ్చుతనంగా నీ సర్కిల్ వరకు, భార్య బిడ్డల వరకు, నీకున్న రుణభారాల నిమిత్తం బయటపడాలని ఇదే అనుకోకూడదు. బండ కింద కప్ప ఏమనుకుంటుందంటే ఇదేనేమో లోకం అనుకుంటుంది. కానీ మరి బండలోంచి బయటకు చూస్తే విశాలమైన లోకం కనపడదు. నీ మనసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భారంగా, నువ్వు హృదయం కలిగిన భారభరిత హృదయం కలిగిన ప్రార్థన పరుడు అయితే నువ్వేం చేయాలంటే సర్వమానవ కోటి కోసం విజ్ఞాపన చేయాలి. అసలు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పనా? మనలాంటి ప్రార్థనా పరులు అనేక మంది రక్షించబడాలి.
ఆ ప్రార్థన మనం చేయడం ద్వారా దేవుడు రాకడ ఆలస్యం చేస్తున్నాడేమో ఆలోచించాలి. ఈ ప్రార్థనా పరులు అనేక మంది మారాలని ప్రార్థన చేస్తున్నారు కదా, చూద్దాం, వేకెన్సీ చూద్దాం, కొంచెం ఓర్పు పడదాం అనుకుంటున్నాడేమో దేవుడు. ప్రార్థన చేయాలి, అందరూ ఆత్మరక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు, చదవండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడ్డాడు. వినండి, ఆత్మతో నువ్వు ప్రయాణం చేస్తే ఆత్మ తండ్రి నీకు తోడుంటాడు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు, తిరిగి రావచ్చు. కారణం ఏంటంటే ఎవరు తోడున్నారు? ఆత్మ తోడున్నాడు. ఆత్మ లేకుండా, ఆత్మ ఉద్రేకంగా ఆత్మను పక్కన త్రోసేసి పక్కకు పెట్టేసి నీ సొంత శక్తి, సొంత బలంతో, సొంత శరీర బలంతో ఓన్ నిర్ణయం తీసుకొని వెళ్తే విజయాలు చూడలేము. ఎక్కడికన్నా వెళ్ళు, ఎవరుండాలి నీలో? దేవుని పెట్టుకొని వెళ్ళు. స్తోత్రం. దేవుని కాపుదలను పెట్టుకొని ఆయన హృదయంలో నీవు వేడుకొని, నా హృదయంలో ఉండు అని ఆయనకి స్థానం ఇచ్చి వేడుకో, అద్భుతమైన కార్యాలు చూస్తాం. స్తోత్రం చెప్పండి. ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడ్డాడు. అరణ్యములు ఏమంటే సహజంగా వన్యమృగాలు, సింహాలు, పులులు, విషసర్పాలు అన్నీ ఉంటాయి. కానీ ఆత్మ తోడున్నారు కాబట్టి అవి నీకు భయం అనిపించవు. పులులు, సింహాలు, వన్యమృగాలు, విషసర్పాలు, వాటి గురించి భయం ఉండదు. నేను కూడా చిన్న వయసులో విన్ని అంత కొంచెం పెద్ద వయసు, ఒక తెల్ల టవలు ఇటు భుజాన్ని వేసుకొని ఏకుజం 5:30కే గ్రామంలో అందరూ, పల్లెటూరు కదా, కరకట్ట అని కృష్ణానది కట్ట, తెల్లారు 5-6కే అందరూ బహిర్భూమికి సెమ్ములు తీసుకొని వచ్చేస్తారు. 6-6:30. అప్పటికే నేను ఏడుండేవాడిని, ఊరు చివర కృష్ణానది ఒడ్డులోకి వెళ్ళిపోయేవాడిని. ఆ అరణ్యానికి, ఊరు చివర చెట్లలోకి, ఆ ఊరు బయట వెళ్ళిపోయి అక్కడ నేను కూడా మోకరించున్నాను. మళ్ళీ ఈ లోపలికి యేసు రక్తాన్ని గీసుకుంటున్నానని నా చుట్టూ ఒక బండి చక్రంలాగా కాలుతో గీసుకునేవాడిని ఫస్ట్. అంటే విశ్వాసం, ఏమైనా లోపల అది ఫెయిత్లో యేసు రక్తాన్ని నా చుట్టూ అగ్నిని ఏం చేసుకుంటున్నాను చెప్పరే, అలా చుట్టూ బండి చక్రంలాగా గీత గీసుకొని, ఈ గీత దాటి లోపలికి ఏ పాములు, తేళ్ళు, ఈ చీకట్లు రాకూడదు. విశ్వాసం. స్తోత్రం. ఇక బండి చక్రం లోపల టవలేసుకొని తెల్లారిందాక ప్రేయర్ చేసుకొని, తెల్లారింది అందరూ బహిర్భూమికి, ఊరు చివరి, అప్పుడు లెటిన్స్ ఉండేవి కాదు పల్లెటూరులో, అందరూ బయటికి వెళ్ళాల్సింది. ఆ ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ, నేను అప్పటికే ప్రార్థన ముగించుకొని ఆ తెల్ల టవలు భుజాన్ని వేసుకొని బైబిల్ తీసుకొని మళ్ళీ ఒంటరిగా ఊళ్ళోకి ఎంటర్ అవుతూ ఉండేవాడిని. ఆ కరకట్ట ఎక్కుతూ ఉండేవాడిని. అప్పుడు వీళ్ళందరూ నన్ను చూసి, పురుషులు, స్త్రీలు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావా అనేవారు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పేవాడిని. స్తోత్రం. అలాగా నీవు ఏం చేయాలని, నీ ఇంట్లో, నీ గృహంలో పనులు అయినాయా, బట్టల పనులు, వంట పనులు అయినాయా, స్నానాలు అయినాయా, నీకు ఒక అలవాటు ఉండాలి. ఏ అలవాటు అంటే, నువ్వు పర్సనల్గా దేవునితో మాట్లాడేటువంటి అనుభవం నీకు కావాలి. ఈ విషయాన్ని, ఈ అలవాటును అలవర్చుకోవాలి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలుగా ఉంటారో ఆ వ్యక్తి జీవితంలో అన్ని విజయాలు, సమృద్ధి, సంతోషం, సమాధానం, ఐక్యత అన్నీ ఆ ఇంట్లో ఉంటాయి. స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, ప్రార్థన లోటు ఉంది నీలో. గంటల తరబడి గంటలు దేవునితో నువ్వు గడిపే అనుభవం నువ్వు లేకుండా పోతుంది. అందులో ఈరోజు ఈ కాలంలో బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా. అందులో ఇంకోటి ఏంటంటే, నైట్ టైం కూడా టైం చాలట్లేదు, డే టైం చాలట్లేదు చెప్పండి, నైట్ టైం అసలు కూడా. అంటే డే అండ్ నైట్ భూమి మీద జీవనోపాధి కోసమే మనుషుడు సమయాన్ని హెచ్చిస్తున్నాడే కానీ కొంత సమయం దేవునితో పర్సనల్గా గడపాలి. ఈవినింగ్ టైం 6 అవుతుంది, చల్లబడిపోయింది, బైబిల్ సాపు తీసుకొని
వెళ్ళిపో, మిద్ది మీదకి వెళ్ళిపో, సాపేసుకో మూల మిద్ది డాబా పైన పెట్టగోడ మూలలో సాపేసుకొని నువ్వేంటి, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, నీ బాధ్యత ఏంటి, నువ్వు ఎన్ని కార్యాలు చేయాలి, నీ ఇంట్లో పిల్లలకు వివాహ వయసు వస్తే వివాహాలు చేయాలి, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలా, పిల్లల ఎగ్జామ్సా, భర్త డ్యూటీ రాకపోకలా, వ్యవసాయం పనుల, బిజినెస్ పనుల, భూమి మీద మనుషుడిగా జీవిస్తున్న నీకు అనేకమైన అవసరతలు నువ్వు కలిగి ఉన్నావు. అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా అయ్యే తీరతేలేని పెడదరంగా బాధ్యతను మరిచి జీవించకూడదు. ప్రభు ఏమన్నాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. ప్రసంగికులు పాస్టర్స్ కూడా వాక్యాలు, లోతైన వాక్యాలు చెప్పాలంటే కూడా దేవుడు ఒక మాట ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు గూఢమైన సంగతులు, లోతైన విషయాలు తీస్తాను, నీకు చెప్తా, అవి నువ్వు సంఘానికి చెబుదు. కానీ పాస్టర్స్ కూడా బోధకులు కూడా మొరపెట్టాలి. ఒక 7 గంటలు 4 గంటలు ప్రార్థనలో ఉండి 1 గంట ఇక్కడ నిలబడి ఎలా ఉంటుంది ప్రసంగం, ఎలా ఉంటుంది? ఆత్మీయంగా మనుషుల హృదయాల్లో వాక్యము బాగా దూసుకుపోతుంది. కారణం ఏంది? ప్రార్థన. సేవకుడు కొన్ని గంటలు కనబడని పరిచర్యలు ఉండి రావాలి. కనబడని పరిచర్య అన్నారు, కనబడే పరిచర్య ఉంది, కనబడని పరిచర్య ఉంది. చెప్పండి, రెండింటికి తేడా ఏంటి? కనబడే పరిచర్య అంటే ఏంటి? కనబడని పరిచర్య అంటే ఏంటి? కనబడని పరిచర్య అంటే ఇంట్లో గదిలో ప్రార్థన. 7 గంటలు ప్రార్థనలో ఉండిరా, 1 గంట చాలు ఇక్కడ నిలబడు. 7 గంటల ప్రార్థన నిన్ను ఏం చేసిద్దంటే, ఒక 1 అవర్లో బెడ్లో హృదయాల వాక్యం ఏమైద్ది? బాగా పనిచేసింది, హృదయాలు హత్తుకుంటుంది ఆ వాక్యం. కారణం ఏంటి? ఏ సీక్రెట్ అది చెప్పరే? ప్రార్థన సీక్రెట్. స్తోత్రం చెప్పండి. అమెరికా దేశంలో పక్క ఒకే హాల్లో కొంచెం ఎడంగా ఒక పేషెంట్ని పడుకోబెట్టారు, ఇటు పక్క అదే హాల్లో ఒక పేషెంట్ని పడుకోబెట్టారు. ఒక పేషెంట్ తాలూకా ప్రార్థన పరులు, వాళ్ళ చుట్టాలు ప్రార్థన పరులు వచ్చేసి వాళ్ళకి తెలిసిన పేషెంట్ మంచం చుట్టూ కనీసం 2-3 గంటలు ప్రేయర్ చేశారు. అసలు డాక్టర్ గారితో పని లేకుండా, డాక్టర్ గారి మెడిసిన్తో పని లేకుండా ఆ పేషెంట్ ముఖంలో చాలా జీవకళ, ప్రకాశమైన ఫేస్ వచ్చేసింది, జబ్బు తగ్గింది. మళ్ళీ అదే హాల్లో పక్కన ఇంకో పేషెంట్ ఉన్నాడన్నాను కదా, ఆ పేషెంట్కి ప్రార్థన చేయలేదు కాబట్టి ఆ పేషెంట్కి ఈ పేషెంట్కి డిఫరెంట్ చూస్తే తేడా, ఈ ప్రార్థన చేయించుకున్న పేషెంట్ ముఖంలో జీవకళ, ప్రకాశమైనటువంటి జీవకళ వచ్చేసింది. అతను ప్రార్థన చేయలేదు కాబట్టి అతను మామూలుగానే నల్ల ముఖంతోనే అళ్ళలేకుండా ఉన్నాడు. కారణం ఏంటంటే సీక్రెట్ ఏంది అది చెప్పండి? ప్రార్థన. 40 దినాలు మోషే కొండ మీద దేవునితో మాట్లాడి ప్రార్థనలు గడిపి వచ్చాడు. దిగి వస్తుంటే కొండ ముఖం ఎలా మెరిసిందంట, సూర్యుని వల్లే ప్రకాశించిందంట. అదే సీక్రెట్ నీకు. ప్రార్థన మానద్దు, పర్సనల్గా. ఇది మందిరంలో ప్రార్థన మెసేజ్ వింటున్నా మంచిదే, మళ్ళీ పర్సనల్గా నువ్వు మళ్ళీ ఈ భక్తిని ఇంటికాడ ఏం చేయాలి? మళ్ళీ నీవు రిపీట్ చేయాలి, మళ్ళీ ప్రార్థనలో ఉండాలి, మళ్ళీ చెప్పబడిన వాక్యాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి నెమరు వేసుకోవాలి. అప్పుడు నేను ఈ విధంగా నా జీవితం ఉందా లేదా అని ఏం చేయాలి? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా ప్రభుతో మీరు మీ జీవితాలను ఏం చేయబడాలంటే అంటకట్టబడి ఉండాలి. మీరు స్థిరులుగా ఉండాలి, ప్రార్థనలు అలవార్చుకోవాలి. అందరూ తలల పైకి ఎత్తండి. కొన్ని సంవత్సరాల నుంచి ఈ బైబిల్ మాటలు వింటున్నాం. నా ఉద్దేశం ఏంటంటే తలల పైకి ఎత్తి చూడండి. పొద్దస్తమానం ఈ మాటలు మీరు వింటున్నప్పుడు ఇక ఈ మాటలు ఎక్కడికంటే ఎక్కడ ఉండిపోవాలి? మీ హృదయాల్లో 66 పుస్తకాలు ఉండిపోవాలి. పద్దాక మీరు ఇందులోనే ఇక్కడి మాటలు ఏడే ఉన్నాయి, కానీ ఇదే మాటలు మీరే ఒక పత్రికలుగా అవ్వాలి. గట్టి స్తోత్రం. పౌలు గారు అన్నాడు, సంఘస్థులారా, కొరింథీ సంఘస్థులు, మీరే లోకానికి పత్రికలు. ఈ పత్రికలో మాటలు వింటున్నారు మీరు, విని
వాటి ప్రకారం జీవిస్తే మీరే ఒక పత్రిక లోకానికి. స్తోత్రం. ఇక మీ ప్రవర్తన బయటికి వెళ్ళి చూస్తే మిమ్మల్ని చదువుతారు సమాజం. మీలో పర్ఫెక్ట్నెస్ ఉంది కాబట్టి, పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకి వాక్యం కూడా చెప్పవసరం లేదు. మీ పవిత్ర ప్రవర్తన బట్టి బయట వాళ్ళని మీరు రక్షించుకోవచ్చు. స్తోత్రం. ఎలా ఉంది మరి? నిన్ను చూసి బయట వాళ్ళు మారే విధంగా ఉన్నారా? నిన్ను చూసి బయట వాళ్ళు చిచి ఏం ప్రార్థన అంటారు, మళ్ళీ తగాదలు గొడవలు ఎదుర్కొంటారు, ఏందా అసహ్యత గొడవలు అని అనుకుంటున్నారు. ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఏంటి నీ డిసిప్లిన్ బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడవడికని బట్టి సమాజంలో ఉన్న మనుషులు వాళ్ళకి వాక్యం చెప్పకుండానే నువ్వే ఒక పత్రికగా కనపడు. నిన్ను బట్టి వాళ్ళు మార్చబడాలి. స్తోత్రం. చూసావా? నిన్ను బట్టి వాళ్ళు ఏం చేయబడాలి? నువ్వు చెప్పవసరంలా, వాక్యం రమ్మని చెప్పవసరంలా, వాక్యం చెప్పవసరంలా. నీ అనుదినము దినచర్య, నీ డిసిప్లిన్ దినచర్య, నీ క్రమశిక్షణ కలిగిన జీవితం ఎదుటి వాళ్ళు చూసి మాకు కూడా ఇలాంటి జీవితం కావాలి, మీలో ఉన్న సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్తారా, మీరు ఇంత క్రమంగా బతుకుతున్నారు, జీవిస్తున్నారు, ఆ విషయం మాకు కూడా కావాలి అని అడిగి మీ చేత సువార్త వాళ్ళు చెప్పించుకోవాలి. గట్టి స్తోత్రం. అందుకే పౌలు గారు మీరే పత్రిక. ఎవరికి పత్రికలు? మీరే. ఇక ఇక్కడున్న ఇందులో నేర్చుకున్నవి ఎక్కడికి వచ్చేసినాయి చెప్పాలి? మీ హృదయంలోనికి వచ్చేసాయి. ఇక మీరే పత్రికలు. వాక్యం మీరే. ఇక స్తోత్రం. ప్రేమ అయినట్టు వాక్యం మీ హృదయాల్లో ఉంటే ఇక మీరే ప్రేమగా ఉంటారు. లేఖనాలు మీరే. స్తోత్రం. పత్రికలు మీరే. ఇక బైబిల్ కూడా వాళ్ళకి అవసరం లేదు. మీ యొక్క జీవితాన్ని వాళ్ళు చదువుతారు. అసలు సహజంగా ఇప్పుడు ఏంటంటే బైబిల్ నువ్వు చదువుతుంటే మనుషులు నిన్ను చదువుతారు. ఈ మాట అర్థమైందా? బైబిల్ నువ్వు చదువుతున్నావు, మనుషులు నిన్ను చదువుతారు. అంటే అర్థం ఏంటి? బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నారు, వారి ప్రవర్తన ఏంటి, వారి జీవితం ఏంటి, వాళ్ళు క్రైస్తవులంట, వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళంట అని మనుషులు నిన్ను చదువుతారు. నువ్వేమని భయపడాలంటే నిన్ను ఒకళ్ళు చదువుతున్నారు అని నీ కుటుంబాన్ని చక్కదిద్దుకొని, నీ కుటుంబంలో ఎక్కడ వీక్ పాయింట్స్ లేకుండా, నీ కుటుంబంలో ఎక్కడ కూడా దేవునికి అగౌరవంగా బ్రతకకుండా చాలా జాగ్రత్తగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. స్తోత్రం. సమాధాన పడాలి, ఐక్యత కావాలి, కుటుంబ సభ్యులు ఐక్యత కావాలి, కుటుంబ ప్రార్థన జరగాలి. క్రైస్తవులు కదా నువ్వు, మరి ప్రభు బిడ్డ అంటున్నావు కదా, మరి యేసు ప్రభు కావాలంటున్నావు, రాజ్యం కావాలంటున్నావు కదా. ఆ విధంగా భూమి మీద నువ్వు నీ భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ శత్రువులను ప్రేమించాలి. మనుషులు ఏది పెట్టుకోండి బతకూడదు. ఏదైనా ఉంటే సూర్యుడు అస్తమించే లోపే సమాధానం పడిపోవాలి. ఆ సమస్యని రేజ్ చేయకూడదు. రేజ్ చేస్తే భారీ నష్టం ఉంది. ఏం నష్టం అంటే సూర్యుడు అస్తమించక మునిపే నువ్వు సమాధానం పడకపోతే దుష్టుడికి నువ్వేమి ఇచ్చినట్టు, అవకాశం ఇచ్చేసినట్టు. వాడు అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు ఇంకా రేజ్ చేస్తాడు ఇరుపక్షాల వర్గీయుల గొడవలకి. కాబట్టి పత్రికలు ఎవరు? బైబిల్ పద్దాస్తమానం ఏడుండాలి, పాస్టర్ గారి చేతిలో ఉండి బోధించబడాలా? ఇదే బైబిల్లో మాటలు మీ హృదయాల్లో ఉండాలా? చెప్పరే? ఈ బైబిల్లో ఉన్న మాటలన్నీ మీరు ఏం చేయాలా? హృదయంలోనికి తీసేసుకోవాలి. ఈ ప్రేమ మీ హృదయాల్లో పొంగి పొరలాల. స్తోత్రం. అలాగా అప్పుడు మీరు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా జీవించినట్టు, అలాగే మీరు లోకానికి వెలుగుగా ఉన్నట్టు. మీ వెలుగును బట్టి అనుజనులు ఆశ్చర్యపోతారు. మీరు ఎందుకని ఇంత ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మేము ఎందుకు ఉండలేకపోతున్నాం అని మీ వెలుగులోనికి అనేక మంది పరుగులు తీసుకొస్తారు. స్తోత్రం. ఏం చేస్తారు చెప్పరే? అనేక మంది మీ వెలుగులోనికి అనేక మంది పరుగులు తీసుకొని వస్తారు. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. స్తోత్రం. ఎవరైతే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటూ వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటుంటారో
వారు దేవుని బిడ్డలుగా పరిగణించబడతారు, దేవుని రాజ్యంలోకి చేర్చబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడి 40 దినములు 40 రాత్రుళ్ళు ఉపవాసం ప్రార్థన చేశాడు. 40 దినములు 40 రాత్రులు ఆయన ఏమీ తీసుకోనలేదు, ఏమీ తినలేదు, త్రాగలేదు. 40 రోజులు ఆయనకి 40 సెకండ్స్గా అయిపోయింది. నీకు తెలియదు ఆ లోతులోకి నువ్వు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి ఆ స్టెప్లోకి నువ్వు దిగినప్పుడు ఎంత సమయమైంది నీకు తెలియదు. అలాగే ఆత్మ తండ్రి నీలో ఉండి అనేక మంది కోసం విజ్ఞాపన చేస్తాడు. నీలో ఉండి నువ్వు ఒట్టి సాధనం వరకే నీలో ఉండే ఆత్మ తండ్రి ప్రార్థన చేస్తాడు. ఉచ్చరింప శక్యముగాను మూలుగులతో ఆత్మ తానే నీ పక్షమున విజ్ఞాపన చేస్తాడు. మరి ఎంతమంది మొదలు పెట్టాలి మీరు ప్రార్థన? మేము చేసుకుంటున్నామండి ఆల్రెడీ. మరి ఇంకా కొంచెం పొడిగించాలి. బైబిల్ చదువు క్రమం మానకూడదు. కుటుంబ ప్రార్థన ప్రతిరోజు ఉదయం సాయంత్రం థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉదయం ఇచ్చాడు, ఉదయం నుంచి ఇప్పుడు వరకు పనులు చేసుకున్నావు, దేవుడు సహాయం చేశాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. మళ్ళీ సాయంత్రం కూడా కుటుంబ ప్రార్థనలు ఏం చేయాలా? ఉదయకాలం చిన్న ఇప్పుడు వరకు కాపాడావు, నీకు స్తోత్రాలయ్యా, కుటుంబ పక్షంగా నీకు స్తుతులు చెప్తున్నాం. ఈ రాత్రి కూడా రాకడలైతే బిడ్డలుగా చేర్చుకోండి. రాకడ ఆలస్యమైతే మరొక నూతనమైన దినం మీరు మాకు ఈదలిస్తే ఏకుజాములో లేచి స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగ నువ్వు దేవునికి అప్పగించుకోవాలి నీ ప్రాణాత్మ జీవన శరీరాన్ని నైట్ పండుకునే ముందు. ఎవరైతే ప్రార్థనా జీవితంలో బాగా నిలదొక్కుంటారో వారు దరిదాపు బయటికి ఎక్కువ కనపడరు. అలా వాళ్ళు సీక్రెట్గా ఉంటారు ఇళ్లల్లో. ప్రార్థనా పరులైన వాళ్ళు చెప్పండి, సీటికి మాటికి పద్దాగా బజార్లోకి లేదా ఓపెనింగ్ బయటకు రారు, కనపడరు. ప్రార్థనా పరులైన వారు అవసరమైనప్పుడే బయటకు వస్తారు. మిగతా టైం అంతా కూడా వాళ్ళు దేవునితో గడుపుకున్న అనుభవంలో వాళ్ళు పాతుకుపోయి ఉంటారు, స్టాండర్డ్ అయి ఉంటారు. స్తోత్రం. ప్రార్థన లేదు, ఏం లేదు, ప్రార్థన పరులు కాదు, ఏం కాదు, ఊరకు బయట ఒత్తోళ్ళు ఎక్కువ బయట కనపడుతూ ఉంటారు. వాళ్ళ ప్రార్థన ఏముండదు. సీక్రెట్ ప్రార్థనా పరుడు యొక్క సీక్రెట్ ఏంటంటే దేవునితో ఎక్కువగా గడిపే అనుభవం కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే 40 దినాలు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రార్థనలోనూ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను ఇహలోక సంబంధమైనటువంటి భూమి మీద బతికే ఆలోచనలు రానీయుడు. ఆయన నీలో ఉంటాడు, నీలో ఉండి ప్రార్థన చేస్తాడు. ఆ అనుభవం మనకు కావాలి. అది ఎక్కువ ఏ టైం మనకు సమయం చిక్కిద్దంటే తెల్లవారుజామున చీకటి ఉండగానే ప్రభువులాగే మనం కూడా చీకటి ఉండగానే లేచేవాడు. పెందలకాళ్ళు లేచేవాడు. పెందలకాళ్ళు లేవటం అలవాటు చేసుకోండి. కావలివాడు తెల్లవారు వాచ్మెన్ పని చేసి ఊదిరి బిళ్ళ ఊతూ కర్ర లాఠీ చేత్తో పట్టుకొని టార్చ్ లైట్ చేత్తో పట్టుకొని వాచ్మెన్ పని తిరుగుతూ ఉంటాడు. మధ్య 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. అతనికి ఏ సమయం కోసం ఎదురు చూస్తాడు సగం చెప్పండి? ఎప్పుడు ఉదయం నా డ్యూటీ దిగిపోవాలా, ఎప్పుడు ఉదయం అయ్యిద్దా అని ఆ వాచ్మ్యాన్ ఎదురు చూస్తూ ఉంటాడు ఉదయం కోసం. అలాగే విశ్వాసులైన మనం కూడా ఎప్పుడు ఉదయం వచ్చిద్దా, ఉదయాన్నే లేచి ప్రభుతో ముచ్చటించుకోవాలన్న బాధ కష్టం అంతా ఆయనకి చెప్పుకోవాలా అనేటువంటి తపనను కలిగి ఆశ కలిగి ఉండాలని. కొంతమంది భూమి మీద బతుకుతారు, అసలు వాళ్ళకి ఇది కలిగి ఉండాలని ఆశ ఉండదు, ఒక డిజైర్ ఉండదు, ఒక కోరిక ఉండదు, ఒక ప్లాన్ ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు, ఇది సాధించాలి, ఇది చేయాలి, ఇది కలిగి ఉండాలి, ఒక పట్టుదల లేకుండా, విజన్ లేకుండా, ఆలోచన లేకుండా బతుకు బాగు. నీవు మనిషిగా పుట్టిన తర్వాత ఇదిగో నేను ఇది సాధించాలి, ఇది కలిగి ఉండాలి, ఇది నేను సాధించి ఈ సంవత్సరాలు ఇది కలిగి ఉండాలి, ఇది ఈ టైంకి ఇది చేయాలి, ఒక మైండ్లో నువ్వు అనేక పనులు పెట్టుకొని బ్రతికి అన్వేషించి జీవించాలే కానీ
తెల్లారుతుంది ఆయన ఉన్నాడు, ఆయన తెచ్చేస్తాడులే, నా వంతు ఏముంది, ఆ బియ్యం కడగటం, ఆ కూరగాయలు తరగటం, ముఖ్యంగా స్టవ్ మీద ఎక్కించటం, వండి నాన్న డైనింగ్ టేబుల్ కదటం, ఇదే నా జీవితం. లేదు, నువ్వు కూడా ఒక మంచి విజనరీగా ఉండాలి. స్తోత్రం. నాకు తెలిసిన సాయి కాలనీలో 3 ఆడపిల్లలు, భర్త ఆర్టీసీ కండక్టర్, జీతం తక్కువ. భార్య ఏం చేసింది, పెద్ద అమ్మాయిని ఎంబీబీఎస్ చదివించడానికి విజయవాడలో చేర్చింది. రెండో అమ్మాయి బీటెక్, చిన్న అమ్మాయి 10th. ఇల్లు గడవాలి, ఏం చేయాలి? కష్టపడతానండి. ఏం కష్టపడుతుందంటే, ఆటో వేస్తున్నాను, నడుపుతాను నేను. స్తోత్రం. ఏం నడుపుతాను? ఆటో నడుపుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి. సాయికాలం రాణి పేరు. నాకు ఆశ్చర్యం వేసింది. అలాగే ఒక పని కలిగి, ఒక పట్టుదలతో పిల్లల్ని పైకి తేవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడే మనసు కూడా కావాలి. స్తోత్రం. కష్టపడే మనసు కూడా ఆ స్త్రీలైన వారికి కూడా కావడం మంచిది. అలాగే నాకు ఆశ్చర్యమైంది. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉందని అడిగాను. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నప్పుడు ఆ 3 ఆడపిల్లలకి నాకు జాలేసి, చాలా పేదవాళ్ళు, ఆర్టీసీ కండక్టర్, చాలా తక్కువ చేయాలి శాలరీ, చలికి కప్పుకుంటారని ఇటు 3 దుప్పట్లు, అదెంత నాదెంత, 100 రూపాయలు దుప్పటి. ఆ మాత్రమైన చలికి వణిగిపోతున్న చిన్నపిల్లలని నాకు జాలేసి 10 సంవత్సరం డిసెంబర్లో 3 దుప్పట్లు వాళ్ళకి ఇస్తాను నేను. పేదవాళ్ళు, కటికి పేదవాళ్ళు. ఈ పేదరికం నుంచి మేము బయటపడాలి. అందులో అమ్మాయిని ఎంబీబీఎస్ చేర్చాను. ఇప్పుడు మైరీ గారు వాళ్ళ అమ్మాయిలాగా ఇంటర్మీడియట్ అవగానే ఎంబీబీఎస్ సీట్ ఎలా కొట్టిందో ఆమె కూడా అలా కొట్టింది. ఏం చేయాలి? ఖర్చులు ఎక్కువ, ఫీజెస్. కష్టపడటం తప్పు లేదు. స్తోత్రం. అసలు కష్టపడి పనిచేసేవాళ్ళు చూడు, సాధనగాడు రాడు. ఖాళీగా ప్రార్థన లేకుండా, ఏ పని పాట చేయకోకుండా ఖాళీగా ఉన్న వాళ్ళ మీదే వాడి నెత్తి మీద కాపురం పెడతాడు. సాతానుగాడు ఏం చేస్తాడు? ఖాళీగా ఉన్న వారి మీదే కాపురము పెడతాడు. అస్సలు తలపైకైతే ఒక మాట చెబుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, నీ తలపైన, ప్రపంచంలో నీ తలపైన అనేకమైన పక్షులు అటు అటు తిరగొచ్చు, కానీ అవి వచ్చి కాపురం పెట్టకూడదు. ఆకాశంలోనే అవి తిరగటానికి పరిమితిగా ఉండాలి, కానీ చెప్పాలా, అవి వచ్చి నీ మీద ఏం చేయకూడదు, నీ తల మీద అవి వచ్చి కాపురము పెట్టకూడదు. అనగా నువ్వు అంత ఖాళీగా ఉంటే పెడతాయి. మనిషి ఎప్పుడు కూడా కదలాలి, పని చేయాలి. గట్టి స్తోత్రం. బాధ్యతను 100%గా తీసుకోవాలి. హార్ట్ఫుల్గా నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నేను ఎందుకు గృహిణిగా ఉన్నాను, నేను ఎందుకు గృహ యజమానుగా ఉన్నాను, నా బాధ్యత నా పిల్లలు కలిగి ఉన్నాను, వీళ్ళ గురించి ఏంటి. బైబిల్ ఏం చెబుతుందంటే, తల్లిదండ్రులు పిల్లల కొరకు కాదు, కానీ పిల్లల కొరకే తల్లిదండ్రులు ఆస్తి సమకూర్చాలంట. ఏం చేయాలి? ఆస్తి అంటే ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆస్తి సమకూర్చాలి చెప్తారా ఎవరైనా తెలివైన వాళ్ళు? ఫస్ట్ ఏ ఆస్తి? ఆన్సర్ రాలా. యేసు అనే ఆస్తిని ఫస్ట్ పరిచయం చేయాలి. గట్టి స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడిని నమ్ముకోవాలని ఫస్ట్ ఆ సృష్టికర్తను పరిచయం చేయాలి. అది నువ్వు నిజంగా బిడ్డలను ప్రేమించే విధానం అయితే. స్తోత్రం. ఆ దేవుడి గురించి చెప్పాలా. ఆ నిజమైన దేవుడయ్యే సృష్టికర్త, సర్వలోక నాథుడు, ప్రపంచాన్ని కలుగజేసే సృష్టికర్త అని పిల్లలకు ఫస్ట్ జీసస్ క్రైస్ట్ అనే ఆస్తి, యేసు ప్రభు అనే ఆస్తిని నువ్వు ఇవ్వు. తర్వాత ఆ బిడ్డలు ప్రభువుని నమ్ముకున్నాక నువ్వు తల్లిదండ్రులు కాబట్టి, వాళ్ళు నువ్వు కన్నావు కాబట్టి, జన్మనిచ్చావు కాబట్టి, వాళ్ళ కోసం నువ్వేం చేయాలా? ఆస్తిని సమకూర్చాలా, కష్టపడాలి. స్తోత్రం. జంతువులకి, పశువులకి ఏదైనా చేయాలని ఆశ ఉంటుందా చెప్పండి? ఆ జంతువు ఇందాక మా దీవెనకి ఫిష్ చేయించుకోవచ్చు, పాలు పట్టే ఫిష్ కోసం వెళ్ళాను, కొన్నాను, చేయిస్తున్నాను. ఒక ఆవు బాగా తింది, ఇంతలా ఉంది పొట్ట, తినేసింది బాగా, ఇంత కూడా ఖాళీ లేదు. ఇప్పుడు అది శ్వాస నిశ్వాసాలు తీసుకోవడం కూడా చాలా అనీజీగా ఉంది. అది బాగా ఏమవుతుందంటే ఇబ్బంది పడుతుంది, బాగా తినేసింది.
దానికి ఇప్పుడు తిన్నది ఎలాగ అరాయించుకోవాలి, ఎలాగ శ్వాస నిశ్వాస తీసుకోవాలి, దానికి అర్థం కాదు. దాని వైపే చూస్తున్నాను. ఇది ఎలాగ ఫ్రీ అయిపోద్ది. పద్దాక ఆవిలించడం ద్వారా కొంచెం దానికి రిలీఫ్గా ఉంది. నేను అనుకున్న ఇలాగ మనుషులు ఉండకూడదు, లిమిట్గానే తీసుకోవాలి, యాక్టివ్గా పనిచేయాలి. దాని చూసి నేను ఒక పాట నేర్చుకున్నాను ఇందాక ఇప్పుడే జస్ట్. అలాగా ఒక అదేమో జంతువు కాబట్టి తిని దాని పని పాట లేదు. ఇక అలాగా జంతువులుగా విచక్షణ జ్ఞానం లేదు, నీకుంది. నువ్వేం చేయాలంటే ఒక యుద్ధ సైనికుడిగా, యుద్ధ వీరుడిగా, ప్రార్థనా పరుడుగా ఒక విజన్ కలిగి లైఫ్ని కొనసాగించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన దయచేయనుగా. ఓకే, తల్ల వంచి ప్రార్థన. హల్లెలూయా. అవునయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఆత్మచేతే మేము నింపబడితే మంచిగా ఉంటుంది. అలా కాకుండా సొంత శరీరాన్ని ఆలోచనతో ఏమీ సాధించిన ఒక ప్లాన్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఉండకూడదు. ఒక విజన్ కలిగి ఉండాలి. లైఫ్ ఒక పని కంప్లీట్ చేసేవారుగా చేయండి. ఆ విధంగా మమ్మల్ని ఆయత్తపరచండి, దీవించండి. దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుదురు అనగా ఒక ఆలోచన లేకుండా, జీవితం మీద ఒక ఆశలు లేకుండా ఉండకూడదు. కాబట్టి మా జీవితాల్లో మేము జంతువులు కాదు, పశువులు కాదు, జ్ఞానంగా మా ఆత్మను పెట్టారు కాబట్టి మేము ప్రత్యేకించబడిన వారుగా ఉండడానికి సహాయం చేయ ప్రభువా, దీవించమని. ప్రతి విధంగా సాతాను శక్తులను బంధించండి, సాతాను కుయుక్తులు లయపరచండి. నామను ప్రతి విధమైన డిస్టర్బెన్స్ బంధిస్తున్నాను ప్రభు. పై నుంచి మీరు బంధించి సహాయం చేయండి, దీవించమని. కృపలో జ్ఞాపం చేసుకోనండి, సహాయం చేయ ప్రభువా, దీవించండి. దహించగిన సంఘ బిడ్డలు ప్రార్థనా పరులుగా చేయండి. నీకు లోబడి జీవించే జీవితంలో వారికి దయచేయండి. ప్రతి బలహీనత మీద జయం దయచేయండి, పాపం మీద జయం దయచేయండి. పాపం మీద జయం దయచేయండి. పాపాన్ని మేము పెట్టి పోషించకూడదు, దానికి మేము బానిసగా ఉండకూడదు. పాపమే మాకు బానిసగా ఉండాలి. పాపాన్ని మేము జయించేవారుగా చేయండి. పాపాన్ని పెట్టి పోషిస్తే అది మమ్మల్ని చంపేస్తుంది. అలాగా మేమే పాపాన్ని చంపేవారుగా చేయండి. ఆ విధంగా సిద్ధపడి సహాయం చేయమని. నువ్వు ఆత్మ సహాయంతో అరణ్యానికి 40 దినాలు 40 రాత్రులు వెళ్ళావు. 4 సెకండ్స్లో 40 దినాలు అయిపోయినట్టుగా అయిపోయింది. అలాగే నువ్వు ఆత్మతో నింపబడినావు. ఆత్మతో నీలో ఉండి విజ్ఞాపన చేశారు. దైవ శక్తి పొందుకున్నావు. సేవ చేయడానికి దైవ శక్తి పొందుకున్నావు. కాబట్టి మా జీవితాల్లో మేము ఆ విధంగా ప్రార్థనా పరులుగా చేయమని దీవించండి. ఈరోజు రాలేక వెనకబడిపోయిన బిడ్డలతో మాట్లాడే వారికి మరొక తరుణం దయచేయమని యేసు నామములో. ఈ రాత్రి రాకడైతే రాకడలో ఎత్తబడ్డ బిడ్డలుగా చేర్చుకోండి. రాకడ ఆలస్యం అయితే మరొక నూతనమైన దినం ధరిస్తే ఎక్కువ జాములలో లేచి నేను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఓ బాయ్.